మరొక పర్యాయం మీతో కూడా ఉండి దేవుని వాక్యం ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయాల్లో మీకు పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ నాతో పాటు అనుభవజ్ఞులు ఆత్మీయులైన దేవుని దాసులు వారితో పాటు చిన్నవాడినైన నేను ఈ సభలలో పాలు పంపులు పొందడానికి చక్కని ఏర్పాటు చేసిన దేవుని దాసులు హెన్రీ గారికి అలాగే మిగతా సేవకుల సమూహానికి వందనాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్నం వాక్యంలో నుండి మనం ఒక సంగతిని చదువుకోబోయే ముందుగా ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అనే దానికి ఒక ఆయన నిర్వచనాన్ని ఇచ్చాడు లోకపరంగా. అంటే సఫలీకృతమైన కుటుంబానికి ఒక ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అమెరికన్ శాలరీ, జర్మన్ కార్, బ్రిటిష్ హోమ్, చైనీస్ ఫుడ్ అండ్ ఇండియన్ వైఫ్. తెలుగులో చెబితే అమెరికా శాలరీ జీతం ఉండాలి, తర్వాత జర్మనీ వాళ్ళు వాడే కారు ఉండాలి, ఇంగ్లీష్ వాళ్ళకిలాగా విశాలమైన ఇల్లు ఉండాలి, చైనా వాళ్ళకిలాగా రకరకాలైన ఆహారం ఉండాలి, భారతదేశంలో భార్యలాగా నమ్మకమైన స్త్రీ ఉండాలని. అన్సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఏంటంటే దానికి రివర్స్ అని చెప్పాడు. ప్రియులారా, ఈ రీతిగా మనం లోకపరంగా ఒక కుటుంబాన్ని నిర్వచించడానికి రకరకాల ప్రమాణాలు మనుషులు వాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యములో కుటుంబాన్ని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అని అంటే 3 కారణాలు. మొదటిగా, కుటుంబం అనేది మొట్టమొదట స్థాపించబడిన వ్యవస్థ. రెండవది, కుటుంబం అనేది ఎక్కువగా సూచించబడిన వ్యవస్థ. మూడవది, కుటుంబం అనేది తరచుగా దాడికి గురయ్యే వ్యవస్థ. మళ్ళా చెప్తున్నాను, మొదటిగా కుటుంబం అనేది మొట్టమొదట స్థాపించబడిన వ్యవస్థ. ప్రభు ఏర్పాటు చేసిన వ్యవస్థలలో ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ టు బి ఎస్టాబ్లిష్డ్. రెండవదిగా, అది ఎక్కువగా సూచించబడిన వ్యవస్థ. కుటుంబాన్ని గురించి అనేక సంగతులు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. అందుకే ఒక ఆయన అన్నాడు, గాడ్ ఈజ్ ద మ్యారేజ్ మేకర్, బైబిల్ ఈజ్ ద మ్యారేజ్ మాన్యువల్. దేవుడు వివాహకర్త, బైబిల్ వివాహ పుస్తకం. ఒక లెక్కల టెక్స్ట్ బుక్కి దూరంగా ఉండేవాడికి లెక్కలు ఎలాగ రావో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కి దూరంగా ఉండేవాడికి ఇంగ్లీష్ ఎలాగ రాదో, దేవుని వాక్యానికి విభిన్నంగా బ్రతికే వాళ్ళు విజయవంతమైన కుటుంబ జీవితాన్ని జీవించలేరు అని ఆ గొప్ప వ్యక్తి చెప్పాడు. అంతేకాదు, ఈ కుటుంబం అనేది తరచుగా దాడికి గురయ్యేది. ఎవరి దాడికంటే అపవాది దాడికి. అందుకనే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా రాయబడింది, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అని చాలా వివరంగా అందులో ఆయన రాయడం మనం చూస్తుంటాం. మీరు కొంచెం ఆపరేట్ చేసేవాళ్ళు సాధ్యమైనంత లో వాయిస్తో మాట్లాడండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ. సారీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రియులారా, ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి దేవుని వాక్యములో రాయబడుతూ పౌలు నేను మోకరించి ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు.
ఇదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో 10వ వచనాన్ని మనం చదివితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, నేను చదువుతానమ్మా, అవసరమైతే మీరు చదువుదరు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగములో నిలుచుట గురించి మాట్లాడుతున్నాడు. అంటే కుటుంబం 2 పొజిషన్స్ మధ్యలో ఉందన్నమాట. దైవ సేవకుడు ప్రార్థిస్తున్నాడు మోకాళ్ళ మీద, మరొక ప్రక్క సాతాను ఎదుట పోరాటం కొరకు నిలవబడిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. 2 పొజిషన్స్, నీలింగ్ అండ్ స్టాండింగ్. ఈ రెండిటి మధ్యలో 2 వ్యవస్థల గురించి ఎఫెసీ పత్రికలో చెప్పారు. 4వ అధ్యాయములో సంఘాన్ని గురించి, 5వ అధ్యాయములో కుటుంబ ప్రస్తావన గురించి చెప్పారు. అంటే తండ్రికి అపవాదికి, దేవునికి సాతానుకు మధ్యలో ఈ 2 వ్యవస్థలు దాడికి గురవుతున్నాయి. అంతేకాదు, సంఘాన్ని బలహీనపరచాలి అని అంటే సాతానుకున్న ఒక అద్భుతమైన ఆయుధం ఏంటంటే కుటుంబం. అంటే బలహీనమైన కుటుంబాలు బలహీనమైన సంఘాలను ఏర్పరుస్తాయి. బలవర్ధకమైన కుటుంబాలు బలవర్ధకమైన సంఘాన్ని ఏర్పరుస్తాయి. ఏ సంఘమైనా బలహీనమైంది అని అంటే అర్థం ఏంటంటే అందులో కుటుంబాలు బలహీనమైనవి అని అర్థం. ఆ కుటుంబం బలహీనమైనప్పుడు ఆటోమేటిక్గా సాధారణంగా సంఘం కూడా బలహీనమవుతుంది. అందుకనే కుటుంబానికి సంఘానికి అవినాభావ సంబంధం ఉంది. చాలా కాలం క్రితం ఆ దైవ జనుడు ఒక ఆయన పెద్ద ఆయన ఇలా చెప్పారు. ఏమనంటే, క్రైస్తవ కుటుంబం దేవుని చిన్న సంఘం, క్రైస్తవ సంఘం దేవుని పెద్ద కుటుంబం. అందుకనే దేవుని కుటుంబాన్ని, సంఘాన్ని దాడి చేయడానికి సాతానుడు ముందు కుటుంబాన్ని బలహీనపరుస్తాడు. అందుకనే ఈ రెండిటి మధ్యలో కుటుంబము సంఘము ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు సాతాను యొక్క దాడి కుటుంబం మీద ఉంటుంది అని అంటే 3 కారణాలు. జాగ్రత్తగా వినండి. మొదటి కారణం, సాతానుకు లేనివి మనుషులకు ఉన్నవి 3 ఉన్నాయి. ఆ 3 మనుషులకు అవకాశం ఉంది కానీ సాతానుడికి అవకాశం లేదు. నంబర్ 1, మొదటిది, సాతానుకు శరీరం లేదు. 2, సాతానికి కుటుంబం లేదు. 3, సాతానికి రక్షణ లేదు. ఈ 3 సాతానుకు లేవు. చెప్పండి, మొదటిది సాతానికి ఏమి లేదు? శరీరం లేదు. అందుకనే శరీరం కలిగిన వాళ్ళని చూస్తే అసూయ, ఏదో ఒక దురలవాటుకు వారు గురయ్యేలాగా చేసి ఆ అవయవాలను పాడు చేసి నష్టపరిచి సంబరపడడం వాడికి ఇష్టం. అందుకనే సేన అనే దయ్యం పట్టిన వాడిని వాడికి వాడే గాయపరుచుకునేలాగా సాతానుడు చేశాడు. వాడిని ఎవరు గాయపరచటం లేదు, వాడికి వాడే గాయాలు చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాడి సాతానికి శరీరం లేదు. అందుకు శరీరంతో ఉన్న వాళ్ళని చూస్తే అసూయ, ఏదో ఒక రకంగా శరీరాన్ని దాడికి గురి చేయటం. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాన్నగారిని తీసుకొని విజయవాడలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే నాన్నగారి కంటే ముందు ఒక ఆయన నిలబడ్డాడు వాళ్ళ కొడుకును పెట్టుకొని. ఆయన కొడుకు చుట్టూ, ముఖం చుట్టూ ఒక తువాలు కప్పబడి ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా కొడుకుని చూడండి సార్ అన్నాడు. డాక్టర్ గారు అన్నారు, ఏమయ్యా ముఖం నిండా టవల్ పెట్టి చూడమంటే ఏం చూస్తారు అని అంటే, ఆ టవల్ తీస్తే ఒక్కసారి కడుపులో పేగులు దేవేసినట్టు అయిపోయింది. ఏంటంటే వాడికి లోపట నుంచి పళ్ళు కనపడుతున్నాయి. డాక్టర్ గారు కూడా ఆయన కూడా కొంచెం కళ్ళు అదొకలాగా పెట్టి, ఎదురా ఒకసారి నోరు తెరు అన్నాడు. వాడికి తిప్పి కొడితే ఓ 14-15 సంవత్సరాలు ఉంటాయి. నోరు తెరవమని కానీ తెరిస్తే ఆ నోట్లో నుంచి లోపట బయట నుంచి నాలుక, పళ్ళు కనపడుతున్నాయి. ఇటు నుండి చూస్తే బయట ప్రపంచం కనపడుతుంది.
ఏంటి సంగతి, ఎందుకురా ఇలాగైంది అని అడిగితే ఆడు మాట్లాడలేకపోతున్నాడు. తండ్రి చెప్తున్నాడు, సార్ వీడు పాన్ పరాగ్ గుట్కాకు అలవాటు పడి, మరి తండ్రిగా నువ్వు ఉన్నావు కదవయ్యా, నువ్వేం చేస్తున్నావు అంటే, చెప్పాను సార్, నాకు తెలియకుండా చించటం, పిండిమారలో పోసినట్టు పోయడం, ఇలాగ తిని ఈ పాటికి తీసుకొచ్చాడు సార్ అని అంటే, డాక్టర్ గారు అన్నారన్నమాట, ఇప్పటికిప్పుడు నేను వైద్యం చేయలేను, ముందు పరీక్ష చేయాలి, ఇది ఒకవేళ క్యాన్సర్ ఏమో, చూసుకున్న తర్వాత వైద్యం ప్రారంభిస్తాను అన్నాడు. అంత చిన్న వయసులో చక్కటి శరీరం పాడైపోవడానికి కారణమేంటి? ఒక దురలవాటు. ఎందుకు? అపవాది అలాగూ ప్రేరేపిస్తుంటాడు. శరీరం వాడికి లేదు కాబట్టి శరీరంతో ఉన్న వాళ్ళను చూసి అసూయ. కాబట్టి ఇది మొదటి కారణం. రెండవది ఏంటంటే, సాతానుడుకు కుటుంబం లేదు. అందుకే మీరు బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే మిస్టర్ సాతాను, మిసెస్ సాతాను ఎక్కడన్నా కనపడతారా? లేదు, కుటుంబం లేదు సాతానికి. అందుకనే కుటుంబంలో ఉన్న వాళ్ళను చూస్తే వాడికి అసూయ. జాగ్రత్తగా గమనించండి, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు ఎందుకు వస్తాయంటే, ఆ గొడవ పెట్టి సంబరపడడం, పండగ చేసుకోవడం వాడికి అలవాటు. అది ఎక్కడ మొదలు పెట్టాడంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రారంభించాడు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని వాక్యం వినే మీకు అందరికీ చెప్తున్నాను, ఎప్పుడైనా కుటుంబంలో పోట్లాట రేగింది అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, సాతానుడు అక్కడ చోటు చేసుకున్నాడు అని అర్థం. అందుకనే ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది, అపవాదికి చోటియ్యకుడి అని. అపవాదికి చోటియ్యకుడి అని రాయబడిన మాట ఎఫెసీ పత్రికలో ఉంది. తర్వాత మీరు చదువుకోవచ్చు 4వ అధ్యాయంలో. కాబట్టి సాతానుడు ఏ కుటుంబంలో అయితే చోటు చేసుకుంటాడో, తావు సాధిస్తాడో, సంపాదిస్తాడో, భార్యాభర్తల మధ్య తగాదా ఏర్పడుతుంది. ఎడముఖం పెడముఖం. మనుషులు ఒక కప్పు కిందే ఉంటారు, కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు, పలుక్కోరు, ఒకరినొకరు సంప్రదించుకోరు. సమాజం కొరకో లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరకో పరువు కొరకో ఒక్క గూడు కింద ఉన్నట్లుగా ఉంటారు, కానీ మనసులు కలవు. కారణం ఏంటంటే సాతానుడు వాళ్ళ మధ్యలో వచ్చింది, వాళ్ళ భావోద్రేకాలైన అపవాది వాటిని బాగా క్యాష్ చేసుకుంటాడు, వాటిని బాగా వాడుకుంటాడు. అందుకే ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య తగాదు వచ్చిందంటే సాతానుడు అక్కడ ఉన్నాడు అని గుర్తు చేసుకోండి. ఎందుకంటే ప్రభువు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అని బైబిల్లో రాయబడింది కదా. కాబట్టి సాతానుడు జోక్యం చేసుకున్నప్పుడు తగాదా మరింత ముదిరిపోతుంది అన్నమాట. అందుకే భార్య మీద భర్తకు కానీ, భర్త మీద భార్యకు కానీ పోట్లాట వచ్చినప్పుడు ఇదే అనుకోండి, సాతానుడు వారిలో ఉన్నాడు. ఫేసే భార్యది, వాయిస్ అంతా సాతాంది. అది ఫేసే భర్తది, వాయిస్ సాతాంది. అదనమాట లెక్క. అర్థమైందా? అందుకే ఇది యేసు ప్రభు లాంటి మనస్తత్వం ఉంటే తప్ప గుర్తుపట్టలేరు. యేసు ప్రభు అందుకే పేతురును చూసి ఏమన్నాడు? సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. అంటే ఫేసే పేతురుది, వాయిస్ ఎవరిది? సాతాంది. కాబట్టి ఒకవేళ పొరపాటుని ఇంటికి వెళ్ళి భార్యాభర్త అలా అన్నప్పుడు సాతానా నా వెనక్కు పొమ్ము అనకండి, ప్రమాదాలు వస్తాయి. మనసులో అనుకోండి అంతే. అర్థమవుతుందా? మనసులో అనుకోండి, పైకి అన్నారా ఇంతే సంగతులు. అది మరి ముదిరిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య పోట్లాట వచ్చినప్పుడు ఇది తప్పకుండా సాతాను యొక్క దాడి అని అనుకోవాలి. ఎందుకంటే వాడి కుటుంబం లేదు, భార్యాభర్తలు కలిసి ఉండడం వాడికి ఇష్టం లేదు. ఎందుకు ఇంతమంది విడిపోతున్నారు? విడాకులకు కారణం ఏంటి అంటే రీజన్ అదే, వాళ్ళు కలిసి ఉండడం ఇష్టం లేదు. డివైడ్ అండ్ రూల్ అనేది ఎవరి పాలసీయో అని చెబుతుంటారు, కానీ అది సాతాను పాలసీ. ముఖ్యంగా విభజించి పరిపాలించడం. మూడవ కారణం, సాతానుడుకు పరలోకం లేదు. అందుకే పరలోకం వెళ్ళే వాళ్ళని చూసి అసూయ పడతాడు, వాళ్ళని వెళ్ళనివ్వడు. అందుకని ఎవరో తమాషాగా చెప్పారు, సాతానుడికి 4 కొడుకులు ఉంటారంట. మొదటి కొడుకు పేరు ఏంటంటే వాడు రానివ్వడంట. రెండో కొడుకు పేరేంటంటే వాడు ఉండనివ్వడంట.
మూడో కొడుకు పేరు ఏంటంటే వాడు విననివ్వడంట. నాలుగో కొడుకు పేరు ఏంటంటే వాడు రక్షణ పొందనివ్వడంట. మొదటి వ్యక్తి ఎవరు? రానివ్వడు. అంటే వద్దామని అనుకున్నామండి, రాలేకపోయామండి అంటారు. అంటే మొదటి కొడుకు దెబ్బకు పడిపోయారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా లేకపోతే మరొకళ్ళ ఒత్తిడితో వచ్చిన మీటింగ్లో ఉండరు. అప్పుడే ఫోన్ వస్తుంది, బయటికి వెళ్ళిపోతారు. చర్చిలో వస్తారు, వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళకుండా ఉన్న మూడవది వినరు. ఎందుకంటే వచ్చిన తర్వాత నుంచి కింద నేల చూపులు చూడటమో, లేకపోతే పైనున్న వాటిని వెతకటమో, లేకపోతే గోళ్ళు గిల్లుకోవటమో చేస్తారు, వినరు. ఒకవేళ వచ్చినా ఉన్నా విన్నా నాలుగవ కొడుకు పనిచేస్తాడు. ప్రభు కొరకు ఒక తీర్మానం, ఒక దృఢమైన తీర్మానం చెయ్యనివ్వడు. కాబట్టి సాతానుకున్న ఈ కొడుకుల్లో ఏ కొడుకు యొక్క బారిన పడకూడదు, అది జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుందాం. సహోదరులారా, దేవుని వాక్యం అందుకే చెబుతుంది అపవాదికి చోటియ్యకుడి అని. రక్షణ లేదు అని నేను ఎలా చెప్పగలను అని అంటే, సేనా దయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు వారు బాగు చేయటానికి వచ్చినప్పుడు దూరం నుండి వాడిలా కేకలు వేశాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? నా కాలము రాక మునుపే మమ్మను బాధించడానికి వచ్చావా అని అన్నాడు. అంటే కాలం రాక మునిపే అంటే మాకంటూ ఒక కాలం ఉందయ్యా, మాకంటూ ఒక టైం ఉంది. నరకంలో పడి పాతాళంలో పడి యుగాయుగాలు నాశనానికి వెళ్ళే ఒక టైం ఉంది. అప్పటి వరకైనా కొంచెం మనుషులతో ఆడుకోనివ్వు, అదనమాట దాని అర్థం. అందుకే ఈ సంగతి సాతానుకు తెలుసు. చెప్పండి, సాతానుకు లేనివి మనుషులకున్నవి ఏంటి? మొదటిది శరీరం, 2 కుటుంబం, 3 రక్షణ. అందుకే ఈ 3 మనుషులకు అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడిటిని ఏ రీతిగా అయినా డిస్టర్బ్ చేయాలని చేస్తూ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం వాడు ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా చాలా విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, ఒకవేళ ఇక్కడ మాట్లాడుకొని భార్యాభర్తలు, మాట్లాడుకొని తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైనా ఉన్నారు అని అంటే వారి భావోద్రేకాలు ప్రాథమిక కారణమైన సాతానుడు వారి మనస్సులను, మనస్తత్వాలను పిడికిట్లో పెట్టుకొని, గుప్పెట్లో పెట్టుకొని వాడు ఆట ఆడిస్తూ ఉంటాడు. అందుకే అపవాది తంత్రములను ఎరిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. అందుకే పౌలు అంటాడు, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము. వాక్యం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్రకారం సాతానుడి యొక్క దాడి జరుగుతూనే ఉంటుంది. సహోదరులారా, ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక క్రైస్తవ కుటుంబంగా ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఒక విజయవంతమైన కుటుంబంగా, మాదిరికరమైన కుటుంబంగా ఎలా సాగటం అనేది నేను ఒక కుటుంబాన్ని నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. దేవుని వాక్యంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు యేసు నందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మరి వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాలం కుటుంబ సమావేశములో మీ సహాయం కొరకు, మీ ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థిస్తూ ఉండగా బలపరచండి. మా జీవితాలకు
కుటుంబ జీవితానికి అవసరమైన వర్తమానం మాకు అనుగ్రహించి మహిమ పొందమని కృప కలిగిన మీ బాహువులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యములో ఒక 4 కుటుంబాలు ఉన్నాయి. అనేక కుటుంబాలు ఉన్నాయి. అయితే 4 కుటుంబాల గురించి నేను మీ ముందు చెప్పి ఈ కుటుంబం గురించి కోరుతున్నాను. ఒక కుటుంబం యొక్క ప్రభావం ఎంత గొప్పదో చెబుతాను. ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే అందరి కుటుంబాలు కూడా ఆతోనే మొదలవుతాయి. నేను చెప్పే ఈ 4 కుటుంబాలు కూడా ఆతోనే మొదలవుతాయి. మొదటి కుటుంబం అననీయ సప్పీరా కుటుంబం. రెండవ కుటుంబం అబ్రహాము శారా కుటుంబం. మూడవ కుటుంబం ఆదాము హవ్వల కుటుంబం. నాలుగవది అకుల ప్రిస్కిల్లాల కుటుంబం. నేను ఈ వరసను ఒక ఉద్దేశంతో ఈ వరసను చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు అది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి కుటుంబం అననీయ సప్పీరా కుటుంబం అని అన్నాను. ఎందుకు చెప్పానంటే వారు చేసిన తప్పిదం వారిని చంపేసింది. వారి మట్టుకు వారికి నష్టం వచ్చింది, ఇంకెవరికి నష్టం రాలేదు. రెండవది అబ్రహాము శారాల కుటుంబం అని చెప్పాను. వారు కుటుంబ విషయములో తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం జనాంగం మొత్తానికి నష్టాన్ని తెచ్చింది. అంటే పక్కలో బల్యాలను, శత్రువులను తయారు చేసింది. ఒక్కసారి తీసుకున్న తప్పుడు నిర్ణయం. ప్రియులారా, అర్థమవుతుంది కదూ? అననీయ సప్పీరా కుటుంబం వారి తప్పుడు నిర్ణయం వారినే అంతం చేసింది. అబ్రహాము శారాలు వారిని విమర్శించటానికి చెప్పడం లేదు, మన పాఠం కొరకు చెబుతున్నాను నేను. అబ్రహాము శారాలు తీసుకున్న ఆ నిర్ణయం, ఆ కుటుంబ నిర్ణయం ప్రపంచంలో జనాంగం, ఇశ్రాయేలు జనాంగం అశాంతితో బ్రతకడానికి కారణమైంది. ఇప్పటికి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. మూడవదిగా ఆదాము హవ్వలు చేసిన నిర్ణయం ప్రపంచం మొత్తాన్ని పాపులుగా మార్చింది. ఒక్క కుటుంబం యొక్క ప్రభావం అంత గొప్పది. అర్థమైందా? కొన్ని తప్పులు వారి వరకే నష్టాన్ని తెస్తాయి. మరికొన్ని తప్పులు ఒక జనాంగానికి, జాతికి నష్టాన్ని తెస్తాయి. మరికొన్ని పొరపాట్లు ప్రపంచానికి నష్టాన్ని తెస్తాయి. కానీ ఈ మధ్యాహ్నం పూట నేను చదివిన ఈ కుటుంబం, అకుల ప్రిస్కిల్లాల కుటుంబం, అనేక మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, ఆదర్శవంతంగా మిగిలింది. అందుకనే ఈ కుటుంబంలో నుంచి ఒక 7 సంగతులు మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినండి. సులభంగా గుర్తుండడానికి ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్తో చెప్తాను దాన్ని. అంటే ABCDEFG. అక్కడి వరకు జాగ్రత్తగా వినండి. ఈ కుటుంబాన్ని గురించి మొట్టమొదటిగా నేను చెప్పదలిచిన మొదటి మాట, ఇట్ వాజ్ ఎన్ అబైడింగ్ ఫ్యామిలీ. అది నిలిచి ఉన్న కుటుంబం. నిలిచి ఉన్న కుటుంబం. ప్రియులారా, దేంట్లో నిలిచి ఉన్నారు అని గనక ఆలోచిస్తే ఒక క్రైస్తవ కుటుంబం కూడా నిలిచి ఉన్న కుటుంబంగా ఉండాలి. ఒక కుటుంబం నిలిచి ఉండాలంటే వారికి 4 రకాలైన నిలిచి ఉండుటలు, 4 types ఆఫ్ అబైడింగ్స్ అవసరం. నంబర్ 1 చదువుదాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. నా యందు నిలిచి ఉండుడి, అబైడ్ ఇన్ మీ. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నాయందు అని ప్రభు 6వ వచనంలో కూడా చెప్పాడు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల. కాబట్టి
ఒక ఆశీర్వాదకరమైన, ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలంటే మొదటి ఎక్స్పీరియన్స్ ఏ ఫర్ అబైడింగ్. ఈ దంపతులు అబైడింగ్ కపుల్, నిలిచి ఉన్నవారు. దేంట్లో నిలిచి ఉన్నవారు? మొదటిగా ప్రభువులో దేవునిలో నిలిచి ఉన్నవారు, ప్రభువులో నిలిచి ఉన్న కుటుంబం. ప్రియులారా, ఆయనలో నిలిచి ఉంటే, ఉదయకాలం అన్నగారు వాక్యాన్ని చెబుతూ ఫలించుట అనే ఒక మాటను చెప్పటం నేను దూరంగా విన్నాను. ఆయనలో నిలిచి ఉన్న కుటుంబం తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆయన యందు నిలిచి ఉండే కుటుంబం ఫలిస్తుంది. ఆయన యందు నిలిచి ఉండుట, ఆయన యందు నిలిచి ఉండుట అంటే ఆయనతో అంటుకట్టబడి ఉండుట. దీనికి అర్థం చెప్తాను, వినండి ఒకసారి. ఇక్కడ నా ముందు ఒక స్టాండ్ ఉంది, ఇది నిలిచే ఉంది. నా జేబులో పెన్ ఉంది, ఇది కూడా నిలిచే ఉంది. ఇక్కడ టెంట్ కింద ఒక రాడ్ పిల్లర్ లాగా ఉంది, అది కూడా నిలిచే ఉంది. ఈ స్టేడియం మీద, ఈ పోడియం మీద, స్టేజ్ మీద పోడియం ఉంది, ఇది కూడా నిలిచే ఉంది. కానీ నిలిచి ఉండుట అంటే ఇవి కాదు అర్థాలు. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే, నా వేలు ఈ చేతిలో ఉన్నట్టు, నా చెయ్యి ఈ శరీరములో ఉన్నట్టు, ఒక చెట్టులో కొమ్మ ఉన్నట్టు, కొమ్మలో రెమ్మ ఉన్నట్టు, అది నిలిచి ఉండుట. అంటే అవినాభావ సంబంధం. ఒక క్రైస్తవ కుటుంబం ఆదర్శవంతంగా ఉండాలంటే ఆ కుటుంబానికి అబైడింగ్ క్వాలిటీ, నిలిచి ఉన్న అనుభవం ఉండాలి. అంటే నిలిచి ఉండుట అంటే ఆయనతో అన్యోన్య సంబంధం కలిగి ఉండుట. మొట్టమొదటిది అబైడింగ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ గాడ్. రెండవది చెబుతాను దేవుని వాక్యములో. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు చదువుతారా? నా వాక్యమందు నిలిచిన వారైతే. రెండవదిగా, ఒక క్రైస్తవ కుటుంబం నిలిచి ఉన్న కుటుంబం అని ఎప్పుడవుతుంది అని అంటే, దేవుని వాక్యములో నిలిచి ఉండుట. అబైడింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో నిలిచి ఉండుట, అప్పుడే అది నిలిచి ఉన్న కుటుంబంగా మనం పరిగణించగలం. ప్రియులారా, క్రైస్తవ కుటుంబానికి వాక్యం అనేది చాలా ప్రధానం. అందుకే వివాహాలు జరిగేటప్పుడు కొద్దిమంది ఇలాంటి నిర్వచనం చెబుతారు. వివాహము అన్నదానికి నిర్వచనాన్ని ఇలా చెబుతారు: విడివిడిగా ఉన్నవారు వాక్యముతో హత్తుకొనున్నట్లు ముడివేయడమే వివాహము అని అంటారు. మీరు వినే ఉంటారు ఆ మాట. అంటే వాక్యము ద్వారా జతపరచబడడం, వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా జతపరచబడిన వారు దేవుని వాక్యములోనే నిలిచి ఉండాలి. వాక్యం పెళ్లి టైంలో వాక్యం వింటే సరిపోదు, ఆ వాక్యములో జీవితాంతం కొనసాగుతూ ఉండాలి. అది దేవుని వాక్యములో నిలిచి ఉండుట. అబైడింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిలిచి ఉండుట అంటే అర్థం తెలుస్తుంది కదూ. మొదటి మాట ఏంటి? దేవునిలో నిలిచి ఉండుట. రెండవది, దేవుని వాక్యములో నిలిచి ఉండుట. మూడవది, యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలోనికి రండి. ఇంతకుముందు మనం చదివిన ఆ అధ్యాయంలోనే 9వ వచనం ఇలా రాయబడింది: తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. అబైడ్ ఇన్ మై లవ్. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ప్రేమయందు. కాబట్టి క్రైస్తవ కుటుంబం నిలిచి ఉన్న కుటుంబం అని ఎప్పుడు చెప్పగలమంటే, ప్రేమయందు నిలిచి ఉన్నప్పుడు. 3 చెప్పాను, ఒకసారి చెప్పండి. దేవుని యందు నిలిచి ఉండుట. 2, దేవుని వాక్యమందు నిలిచి ఉండుట. 3, దేవుని ప్రేమయందు నిలిచి ఉండుట. 4వ మాట చెబుతాను, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని
వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. ఇందులో నేను చెప్పదలిచిన 4వ మాట ఏంటంటే అబైడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్, అబైడ్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్. కాబట్టి క్రైస్తవ కుటుంబం నిలిచి ఉండే అనుభవాన్ని కలిగి ఉన్నట్లు ఎలా చెప్పగలం అని అంటే ఈ 4 అనుభవాలను బట్టి 4 మాటలు నిలిచి ఉండుటలో మనసులో పడినివ్వండి. చెప్పండి. మొదటిది, మధ్యాహ్నం సెషన్ కదా, కొంతమంది స్లీపర్ కోచ్లు కనపడుతున్నారు, మెలకువగా వినండి. రైట్. మొదటి మాట ఏంటి? ఇంకొంచెం పెద్దగా చెప్పొచ్చు. వెరీ గుడ్. దేవుని యందు నిలిచి ఉండుట. రెండవది, దేవుని వాక్యమందు నిలిచి ఉండుట. మూడవది, దేవుని ప్రేమయందు నిలిచి ఉండుట. నాలుగవది, దేవుని సంగమందు నిలిచి ఉండుట. అబైడింగ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ గాడ్, అబైడింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అబైడింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, అబైడింగ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఏ కుటుంబమైనా బలంగా దృఢంగా ఉండాలి అంటే తప్పకుండా నిలిచి ఉండే కుటుంబం అయి ఉండాలి. ఈ కుటుంబం అంత బలిష్టంగా ఉండడానికి ఇదే కారణం. దేవుని యందున్నది, దేవుని వాక్యమందున్నది, దేవుని ప్రేమయందున్నది, దేవుని సంఘమందు నిలిచి ఉన్నది. చాలా కుటుంబాలు సంఘాలతో కలిసి ఉండవు. సంఘాన్ని దేనికి వాడుకుంటారంటే పెళ్లి చేయడానికో బర్త్డే ఫంక్షన్లు చేయడానికో దాని కొరకు వాడుకుంటారంతే. అది నిలిచి ఉన్న కుటుంబం కాదు, అది హాజరయ్యే కుటుంబం మాత్రమే, అక్షరార్థంగా ఉన్న కుటుంబమే. నిలిచి ఉండుట అన్న పదం ఏంటంటే నా పెన్ను ఇక్కడ లేకుండా చేయగలరు, కానీ నా వేలు లేకుండా చేయలేరు. కారణం ఏంటంటే నా వేలుని లాగితే నా చెయ్యే కదులుతుంది, నా చెయ్యిని లాగితే నేనే కదులుతాను. అలాగే ఒక కుటుంబాన్ని పట్టుకుంటే సంఘమంతా కదిలినట్టు ఉండాలి. సంఘముతో ఒక కుటుంబానికి అంత అవినాభావ సంబంధం ఉండాలి. ఉందా? మరి ఉందా? అది అబైడింగ్ కపుల్. ప్రియులారా, ఇది మొదటి అనుభవం. రెండవ మాట చెప్తాను. ఏ తర్వాత ఏంటి? బి ఫర్ బేరింగ్ కపుల్. వాళ్ళు భరించే దంపతులు, భారము వహించే దంపతులు. చూద్దాం రండి, ఏం భరించారు వాళ్ళు, ఏం భరించారు. అపోస్తల కార్యముల గ్రంథం ఈ కుటుంబాన్ని గురించే రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 2వ వచనాన్ని లేక మొదటి నుండి చదువుతున్నాను. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. 2వ వచనం నాతో కలిపి చదవండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి బేరింగ్ కపుల్ అంటే సహించేవారు, భరించేవారు, భారం భరించేవారు. అంటే ఆ సమయంలో క్లౌడియా చక్రవర్తి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, యూదులందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. బయలుదేరిపోయారు. ప్రియులారా, చరిత్ర వీరి గురించి ఏం చెబుతుందంటే ప్రిస్కిల్లా కొంచెం ధనం కలిగిన కుటుంబానికి చెందిన అమ్మాయి, అకుల కొంచెం పేద తరగతి అబ్బాయి, అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట అకులాది. ప్రిస్కిల్లా ధనవంతురాలు. కానీ వీరిద్దరికీ వివాహం కుదిరింది. వివాహం కుదిరిన తర్వాత ఆ వివాహం అయ్యాక ఒక భయంకరమైన శ్రమ యూదుల మీదకు వచ్చింది, క్రైస్తవుల మీదకు కూడా వచ్చింది. ఈ శ్రమలో ఊరొదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ఊరొదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వారు ఏమీ సనుక్కోలేదు. ఈ అకుల డేరాలు కుట్టేవాడు. ఈ ప్రిస్కిల్లా ఆమె సుకుమారంగా పెరిగిన ఆవిడ. కానీ ఈవిడ కూడా భర్తతో పాటు ఆ శ్రమలు అనుభవించడానికి ఇష్టపడి వచ్చింది. ఆ డేరాలు కుట్టేటప్పుడు వాడే దబ్బలం, దారం, అది గుచ్చేటప్పుడు ప్రిస్కిల్లాకి ఎన్నిసార్లు తెగిందో, ఎన్నిసార్లు గుచ్చుకుందో మనకు తెలియదు.
అయినా ఈ శ్రమలన్నిటినీ భరించారు వాళ్ళు. ప్రియులారా, కుటుంబం అన్నాక తప్పకుండా శ్రమలు ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు ఇలా చెబుతుంటాను, ముక్కున్నంత కాలం జలుబు చేస్తుంది, తలకాయ ఉన్నంత కాలం నొప్పి పెడుతూనే ఉంటుంది, ఒళ్ళున్నంత కాలం జ్వరం వస్తూనే ఉంటుంది. వస్తుందా రాదా? మీరందరూ అలా చూస్తున్నారేంటి? తప్పకుండా వస్తుంది. అలాగే కుటుంబం అన్నాక తప్పకుండా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినా కూడా ఆ భారాన్ని సంతోషంగా భరించారు. దేవర్ బేరింగ్ కపుల్, బేరింగ్. చాలామంది కుటుంబాలు నేటి దినాలలో సంఘములో భరించేవాళ్ళుగా లేరు. ఏదన్నా ఒక కష్టం రాగానే తొలగి వెళ్ళిపోయే వాళ్ళలాగా ఉన్నారు. కానీ ఈ కుటుంబం శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పారిపోయారే కానీ దారి తప్పలేదు, శ్రమ పడ్డారే కానీ మరొకరిని శ్రమ పెట్టలేదు, వెంబడించారే కానీ విడిచిపోలేదు. బేరింగ్ కపుల్. 2 మాటలు చెప్పాను. ఏ అంటే ఏంటి? అబైడింగ్ కపుల్. బి అంటే ఏంటి? బేరింగ్ కపుల్. 3వ మాట చెప్తాను, సి. సి ఫర్ కేరింగ్ కపుల్. కేరింగ్ అంటే వాళ్ళు శ్రమ పడుతూనే ఉన్నారు, వాళ్ళు ఇబ్బందుల్లోనే ఉన్నారు, వారు సమస్యల్లోనే ఉన్నారు, కానీ వారు మరికొంతమంది కొరకు జాగ్రత్త తీసుకుంటున్నారు, జాగ్రత్త వహిస్తున్నారు. కేరింగ్ కపుల్. ఎలా చెప్పగలం అంటే ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరచిరి. అంటే ఈ నేపథ్యం అర్థం అవ్వాలంటే 24వ వచనాన్ని చదవాలి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు ఎవరు తీసారా? అందరు చదివారా? అనండి. విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడినై ఉండెను. ఈయనెవరు? విద్వాంసుడు. విద్వాంసుడే కానీ కొన్ని సంగతులు తెలియక, అర్థం కాక ఆయన తన పందాలో పరిచర్య చేస్తూ ఉండగా వాళ్ళు అనుకున్నారు, అరే ఈ విద్వాంసుడైన వ్యక్తిని మనం ఇలాగే వదిలేస్తే ఈయన విద్వాంసకుడిగా మారిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. విద్వాంసుడుగా ఉండడం వేరు, విద్వాంసకుడిగా మారడం వేరు. విద్వాంసుడు కరెక్షన్ చేయబడకపోతే విద్వాంసకుడుగా మారతాడు ఎక్కడైనా కూడా. కాబట్టి నేర్చుకునే తత్వం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో, ఒక సేవకునిలో అంతరించిపోతూ ఉంటుందో వారు తప్పకుండా విద్వాంసకులుగా మారతారు. మరి వయసులో, అనుభవంలో నాకంటే పెద్దవారు అన్నగారు, డిపి గారు. అయినా నేను ఒక మాట పోగొట్టుకోకూడదు, నేను ఒక పూట కూడా పోగొట్టుకోకూడదని బోధన చేసి వెంటనే వచ్చారు. ఎందుకు? నేర్చుకోవాలన్న తపన అది ఉండాలి మనకి. నేనంతా నేర్చేసుకున్నాను అంటే నువ్వు విద్వాంసుడు అయినా విద్వాంసకుడిగా మారుతావు. జాగ్రత్త. నేర్చుకునే దానికి ఎప్పుడు స్వస్తి అంటే మనం ఈ లోకాన్ని వదిలినప్పుడే స్వస్తి. నేను నేర్చేసుకున్నానని ఎప్పుడు అనకూడదు, నేను అందరికంటే గొప్పవాడిని ఎప్పుడు అనకూడదు. ఎవరైతే అలా ఉంటారో వారి జీవితం ఆగిపోతుంది. అందుకే యానన్ అనే ఒక ఆయన మంచి మాట అన్నాడు, వెన్ గ్రోత్ స్టాప్స్ డీకే స్టార్ట్స్. ఇట్ ఈస్ ట్రూ విత్ ద ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్స్. ఎదుగుదల ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ క్షీణత ఆరంభమవుతుంది. అది శరీర ధర్మశాస్త్రములో కానీ ఒక సంస్థలో కానీ అది వాస్తవం. అందుకని నేర్చుకోవాలి. ప్రభువే మనల్ని నేర్చుకోవడానికే పిలిచాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా యొద్ద చెప్పండి నేర్చుకొనడి. మనం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాం? నేర్చుకోవడానికి వచ్చాం. అయితే నేర్చుకొని అక్కడితో ఆపేయకూడదు, నేర్చుకొని మార్చుకోవాలి. నేర్చుకొని మార్చుకోవాలి. కొంతమంది నేర్చుకుంటారు కానీ మార్చుకోరు. నేర్చుకుంటారు, నోట్సులు నిండిపోతాయి, కానీ మనుషులు మాత్రం అలాగుంటారు. పుస్తకాలు రాసేస్తుంటారు, ఏ పాయింట్ వదలరు, కానీ క్యారెక్టర్లో చేంజ్ రాదు.
నోట్బుక్స్ ఫుల్ అయిపోతాయి, క్యారెక్టర్ అలాగే డల్గా ఉండిపోతుంది. ఈ వ్యక్తి దేవుని సంఘమునకు ప్రయోజనం కంటే నష్టం కలగజేస్తున్నాడు అన్న సంగతి ఎరిగి ఆ వ్యక్తి గురించి జాగ్రత్త తీసుకోవాలి అని అనుకున్నారు. అతని గురించి చెడుగా వేరే వాళ్ళకి చెప్పలేదు, చేతకానోడు అని విమర్శించలేదు. కానీ దే వర్ నాట్ క్రిటిసైజింగ్ కపుల్, దే వర్ కేరింగ్ కపుల్. సంఘాలలో ఇలాంటి కుటుంబాలు కావాలి. కేరింగ్, దారి తప్పిన వాళ్ళని, క్రమం తప్పిన వాళ్ళని చేర్చుకొని వారికి దేవుని మార్గమును క్షుణ్ణంగా బోధించేవారు కావాలి. అపోల్లో మంచోడే, విద్వాంసుడే, ప్రవీణుడే, పండితుడే, కానీ అతని యొక్క జీవితంలో కొన్ని లోపాలు, బోధలో కొన్ని లోపాలు ఉన్నాయి. అందుకే నేర్పిస్తున్నారు వాళ్ళు. కేరింగ్ కపుల్. కాబట్టి నువ్వు దేవుని సంఘములో నువ్వు ఒక కుటుంబంగా ఉన్నావు అని అంటే అర్థం ఏంటంటే, ఆ కుటుంబంగా ఉన్న నీవు సంఘములో ఎవరైతే ఈ పరిచర్య అవసరం ఉందో, ఎవరికైతే జాగ్రత్త అవసరం ఉందో, ఎవరికైతే శ్రద్ధ అవసరం ఉందో ఆ సంగతి నువ్వు ఎరిగొండాలి. అంతేగాని నేను నా మట్టుకు నా కుటుంబం చర్చికి వెళ్తాం వస్తాం, మేము ఒకళ్ళతో మాకు అనవసరం అనుకుంటే నువ్వు కేరింగ్ కపుల్ మీ కుటుంబం కేరింగ్ కపుల్ కాదు, మీ కుటుంబం కేరింగ్ ఫ్యామిలీ కాదు, మీ కుటుంబం కేర్లెస్ ఫ్యామిలీ. వీళ్ళది కేర్లెస్ ఫ్యామిలీ కాదు, కేరింగ్. జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రియులారా, అర్థమవుతుందా? ఒక విధ్వంసకుడు కాకుండా నియంత్రించగలిగారు. వారి యొక్క ఆతిథ్యము ద్వారా, వారి యొక్క ఆప్యాయత ద్వారా, వారి యొక్క ఆప్యాయతతో కూడిన సంభాషణ ద్వారా, వారికి తెలిసిన దాన్ని అవతల వారికి బోధించడం ద్వారా. ఎన్ని చెప్పాను? 3. చెప్పండి. మొదటిది ఏంటి? అబైడింగ్ కపుల్. రెండవది బేరింగ్ కపుల్. మూడవది కేరింగ్ కపుల్. బాగా వింటున్నారు, థ్యాంక్ యూ. 4వ మాట చెప్తాను. దేవర్ డేరింగ్ కపుల్. డేరింగ్ అంటే అర్థం చూద్దాం రండి. రోమాపత్రిక, ఇంతకుముందు చదివిన మాట. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవర్ డేరింగ్ కపుల్. తెలుగు బైబిల్లో తెగించిరి అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? దేవర్ రెడీ టు లే నెక్స్. అంటే కత్తి పౌలు మీద పడతంటే, అయ్యా పౌలు మీద కత్తి వేయొద్దు, మొదట ఆ కత్తి ఏంటో మా మీద వేయండి. ఆయనను చంపడానికి వీల్లేదు, ఆయన చంపాలంటే మొదట మమ్మల్ని చంపండి. దేవుని సేవకుని కొరకు, ఆత్మీయ నాయకుని కొరకు తెగించిన వారు. ప్రియులారా, ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగనా? మీరు సంఘాల్లో ఉన్నారు, మంచిదే. మీరు సంఘాల్లో ఉండడం వలన మీ సేవకులకు తలవంపులుగా ఉన్నారా, తలదీసే వాళ్ళలాగున్నారా, తలెత్తే వాళ్ళలాగా ఉన్నారా? అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదే. ఈ కుటుంబాన్ని గురించి పౌలు ఎంత మంచి రిపోర్ట్ ఇస్తున్నాడండి. నా ప్రాణం కొరకు వారి ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. దేవుని సేవకుని ప్రాణానికి వారి ప్రాణాలు అడ్డం వేశారు. ఆ ముసలోడు పోతే పోయాళ్లే, మా ముందు బోల్డ్ జీవితం ఉంది అని అనుకోలేదు. వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో తెలుసా? మేము చనిపోతే నష్టం తాత్కాలికం,
కానీ పౌలు చనిపోతే నష్టం అపారం. కాబట్టి మేము చనిపోయి ఆయన బతకటం మంచిది కదా. ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించారండి వాళ్ళు, ఇంత పరిపక్వతగా ఆలోచించారండి. ఇలాంటి కుటుంబాలు ఉన్నాయంటారా సంఘంలో? ఉన్నాయా? అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయంటారా? డేరింగ్ కపుల్, డేరింగ్, దే రిస్క్ దేర్ లైఫ్స్. మరొక తర్జుమాలో ఉంది, దే రిస్క్డ్ దేర్ లైఫ్స్. వారి యొక్క జీవితాన్ని రిస్కులోకి తోసేసుకున్నారు. ఎందుకు? దైవ సేవకుని కొరకు. డేరింగ్ కపుల్. ప్రియులారా, చాలామంది కుటుంబాల దగ్గరికి ఒక సేవకుడు, ఒక కాపరి, ఒక సువార్థికుడు, ఒక పెద్ద వెళ్ళాలంటే గుండెల్లో గుదిబండలాగుంటారు. కానీ కుటుంబం అలాంటిది కాదు. ప్రాణానికి ప్రాణం అడ్డం వేసేది, మాటకు మాట అడ్డం వేసేవాళ్ళు కాదు. ప్రాణానికి ప్రాణం. నా ప్రాణము కొరకు తమ ప్రాణములనిచ్చుటకైనను తెగించిరి. ద రిస్క్డ్ దేర్ లైఫ్స్. డేరింగ్ కపుల్. నా ప్రసంగం అంతా ఎగిరిపోయినా పర్వాలేదు, ఈ పొడి మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. చెప్పండి, మొదటి మాట ఏంటి? అబైడింగ్ కపుల్. రెండవ మాట బేరింగ్ కపుల్. మూడవ మాట కేరింగ్ కపుల్. నాలుగవ మాట డేరింగ్. ధైర్యం దేని కొరకు? సేవకుని మీద ఎదురు తిరగడానికి కాదు, దైవ సేవకుల మీద కత్తి కట్టడానికి కాదు, కత్తికి అడ్డం పడడానికి. ప్రియులారా, ఇలాంటి కుటుంబాలు గనకనే ఆ కుటుంబం గురించి పౌలు పలు పర్యాయాలు రాశాడు. ఐదవ మాట చెప్తాను, దేవర్ ఎడిఫైయింగ్ కపుల్. ఈ ఫర్ ఎడిఫైయింగ్. ఎడిఫైయింగ్ అంటే క్షేమాభివృద్ధి కలిగించేవారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయానికి రండి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు. అందరు తీశారా? నాతో కలిపి చదవండి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును. తర్వాత మాట చదవండి. వారి ఇంట ఉన్న సంఘమును. వారి ఇంట ఉన్న సంఘమును అంటే సంఘాన్ని ఇంట్లో పెట్టుకున్నారండి వాళ్ళు. సంఘాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎంత కష్టమో తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడ్డారండి వాళ్ళు. ఇందాక మేము వస్తూ ఉండగా ఒక పాట పాడారు, దేవా మా కుటుంబము ఏంటిది నీ సేవకే. ఏంటో నిజంగా ఎంతమంది పాడారు చెప్పండి? గుండె మీద చేసుకొని, గుండె ఆగిపోతే నా పూచి కాదు, నిజంగా సేవకు అంకితమనే పాడారా? ఈ కుటుంబం ఆ పాట పాడగలదు. మనం పాట వరుసగా పాడాం, మాట వరుసగా పాడాం, కానీ ఈ కుటుంబం అలా పాడగలదు. పాడింది, దేవా మా కుటుంబం నీ సేవకు అంకితం. డేరాలు ఎప్పుడు కుట్టుకున్నారు? ఆ కుట్టే సామాగ్రి అంతా ఎప్పుడు సర్దుకున్నారు? ఆ వచ్చిన వాళ్ళు, ఆ చర్చికి వచ్చే వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారండి? ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి చేసి ఉమ్మూసి దగ్గి తుమ్మి, వాళ్ళు వచ్చినప్పుడు మంచం సర్దుకోవాలి, డైనింగ్ టేబుల్ సర్దాలి. సంఘం ఇంట్లో ఉంటే ఎంత కష్టమో తెలుసా? ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడంటే మందిరాలు సపరేట్గా ఏర్పడినాయి, కానీ ఆ రోజుల్లో అది లేవు. ఆ టెంట్లన్నీ చుట్టి పక్కన పెట్టాలి, ఈ వంట సామాగ్రి అంతా పక్కకు తోయాలి, మంచాలు చుట్టాలి, పక్కన పెట్టాలి, డైనింగ్ టేబుల్ పక్కకు సర్దాలి, అన్నీ సర్ది కూర్చోబెట్టాలి. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా ఓడవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు మైలు చేస్తారు, పెద్దవాళ్ళు తుమ్ముతారు, దగ్గుతారు, బాత్రూములు కడుక్కోవాలి. ఎంత కష్టమండి. వారి ఇంట సంఘమును పెట్టుకున్నారు. దేవర్ ఎడిఫైయింగ్ కపుల్. నీవు నీ సంఘములో ఉండడం వలన నీ సంఘానికి ఏం మేలు జరుగుతుంది చెప్పు? ఏం మేలు జరుగుతుంది? మరి ఎందుకున్నట్టు సంఘంలో?
ఏదో ఒక మేలు జరగాలి కదా. దేవర్ ఎడిఫైయింగ్ కపుల్, సంఘము కొరకు, సంఘము కొరకు. దేవర్ ఫర్ ద చర్చ్. వాళ్ళ ఉదరపోషణ కోసం వాళ్ళు వృత్తి చేసుకుంటున్నారు, డేరాలు కుట్టుకుంటున్నారు, కష్టపడుతున్నారు, పగలు రాత్రి కష్టపడుతున్నారు. అదే సమయంలో సంఘానికి ఆశ్రయం ఇవ్వడానికి, సంఘానికి ఆతిథ్యం ఇవ్వడానికి, సంఘస్థుల పట్ల ఆప్యాయత చూపడానికి సమయం తీసుకుంటున్నారు. అందుకే పౌలు మంచి మాట అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 16:19 రెండవ భాగం చదువుతున్నాను. అకుల ప్రిస్కిల్లా అను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు నాకు ఆ మాట చదివినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు, అనేక వందలు. మామూలుగా అయితే ఎవరన్నా ఊరు వెళ్ళేటప్పుడు ఏమంటారు, ఏమండి పలానా వాళ్ళు తెలుసా మీకు అంటే తెలుసండి అంటారు. అయితే వాళ్ళకి నా వందనాలు చెప్పండి అంటారు. కానీ ఇక్కడ పౌలు వందనాలు చెప్పమంటున్నారు అని అంటలేదు. కానీ ఏమన్నాడు, అనేక వందనాలు అంటే ఎన్నిసార్లు చెప్పారు, అయ్యా అన్న అంకుల్ వాళ్ళకి మా చాలా 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 మెనీ 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 అన్నారేమో. అంటే సంఘం మీద, సంఘ విశ్వాసుల మీద ఎంత ప్రేమ. ఒక కుటుంబం సంఘములో ఉంటే అలా ఉండాలి. ఎడిఫైయింగ్ కపుల్, ఎడిఫైయింగ్ కపుల్. ఎన్ని చెప్పాను ఇప్పటికి చెప్పండి? 5. తెలుగులో చెప్పిన మొదటి మాట ఏంటి? నిలిచి ఉండే దంపతులు. రెండవదిగా భారము వహించే దంపతులు. మూడవదిగా శ్రద్ధ గల, జాగ్రత్త గల దంపతులు. నాలుగవదిగా తెగించే దంపతులు. ఐదవదిగా క్షేమాభివృద్ధి కలిగించే దంపతులు. 6వ మాట చెప్తాను, దేవర్ ఫెయిత్ఫుల్ కపుల్. ఎఫ్ ఫర్ ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్ కపుల్. నమ్మకమైన భార్యాభర్తలు వాళ్ళు. క్రొత్త నిబంధనలో వీళ్ళ గురించి వ్రాయబడిన ప్రతిసారి ఇద్దరు పక్క పక్కనే కనబడతారు. అకుల ప్రిస్కిల్లా, లేదా ప్రిస్కిల్లా అకుల, అకుల ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా అకుల పక్క పక్కనే. ఈ అకుల ఎప్పుడు ప్రిస్కిల్లా పక్కనే కనపడతాడు. ఇంకొక సిండ్రిల్లాని ఎవరు వేసుకురాడు. ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది పైకి ఏం ఎరగనట్టు ఉంటున్నారు, కానీ వాళ్ళ ఫోనుల్లో, వాళ్ళ యొక్క పర్సుల్లో, వాళ్ళ యొక్క కాంటాక్ట్స్లో రాంగ్ పర్సన్స్ యొక్క కనెక్షన్స్ మిగిలిపోతూనే ఉన్నాయి. అక్రమ సంబంధాలు పైకి చాలా సక్రమంగా కనపడుతున్నారు. దేవర్ ఫెయిత్ఫుల్ కపుల్. అందుకే ప్రతిసారి ఇద్దరే కనపడతారు. ఒంటరిగా ఎప్పుడు మనం చూడలేం వాళ్ళని. ఫెయిత్ఫుల్ కపుల్, ఫెయిత్ఫుల్. ఇండియా నుంచి అమెరికాకు ఒక కుటుంబం వెళ్ళారు. వెళ్తే భార్యాభర్త వెళ్తే వాళ్ళు అక్కడ కుటుంబం భోజనానికి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఆ భార్యాభర్తలు చాలా క్లోజ్గా భుజం మీద భుజం, చెయ్యి మీద చెయ్యి కలుపుకొని భుజం రాసుకొని కూర్చు, హనీ ప్లీజ్ కమ్, హనీ ప్లీజ్ కమ్ అంటుంటే ఈ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి సిగ్గేసిపోయి భార్య అంటుంది భర్తతో, ఏమండి ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడండి అంటుంది. అక్కడికి పిలిచిన ఆయనకి ఈ మాట వినపడి అంటున్నాడు, అమ్మ మీరు అంత త్వరగా అపార్థం చేసుకోకండి, అది 3వ పెళ్ళి వాళ్ళకంటున్నాడు. అంటే 3వ సంబంధం అంట. అకుల ప్రిస్కిల్లా అలాంటి పని చేయలేదు. మరణము ఎడబాపు వరకు అని ప్రమాణాలు చేసిన వాళ్ళు తప్పిపోతున్నారు. కానీ ఆ రోజుల్లో ప్రమాణాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. కానీ ఎప్పటికీ వాళ్ళిద్దరే కలిసి కనపడతారు. ప్రిస్కిల్లా అకుల, అకుల ప్రిస్కిల్లా, ఫెయిత్ఫుల్ కపుల్. ఇక్కడున్న భార్యాభర్తలందరినీ ఒక మాట అడగనా? నీ భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి
నిన్ను తప్ప మరొక వ్యక్తిని నా జీవితంలో ఎరగను అని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఉందా? అలాగే భార్యలను అడుగుతున్నాను, నీ భర్త కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిన్ను తప్ప మరొక వ్యక్తిని నేనెన్నడూ ఎరగను అని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? ఫెయిత్ఫుల్ కపుల్, నమ్మకమైన, పరస్పరము నమ్మకమైన దంపతులు వాళ్ళు. పొరపాటును కూడా మూడో వ్యక్తిని రానివ్వలేదు మధ్యలో కాళ్ళు. ఆల్వేస్ అకుల అండ్ ప్రిస్కిల్లా. ప్రియులారా, అందుకే ఈ కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఆర్ యు ఫెయిత్ఫుల్ టు యువర్ స్పౌస్? నీ జీవిత భాగస్వామి పట్ల నమ్మకంగా ఉన్నావా? నీ భర్త పట్ల, నీ భార్య పట్ల నమ్మకంగా ఉన్నావా? చాలామంది ఆశించేది ఒకరిని, ప్రేమించేది ఒకరిని, పెళ్లి చేసుకునేది ఒకరిని, కాపురం చేసుకునేది ఇంకొకరిని. ఇక్కడ వాళ్ళు మంచివాళ్ళు ఏమో నాకు తెలీదు, జనరల్గా చెప్తున్నాను. కానీ ఫెయిత్ఫుల్ కపుల్, సంసారం ఎలా ఉండాలో, కుటుంబం ఎలా ఉండాలో ఓ రోల్ మోడల్. బైబిల్ లేనప్పుడే, గ్రంథస్థం కాకమునిపే ఇలా బతికి చూపించారు వాళ్ళు మనకి. ఆది సంఘకాలములో ఉన్న వీరు అంత్య సంఘకాలములో ఉన్న మనకు ఒక సవాలు విసురుతున్నారు. We were faithful. What about you? ఫెయిత్ఫుల్ కపుల్, నమ్మకపాత్రమైన దంపతులు. బిల్లీ గ్రాహం గారికి 80 సంవత్సరాల వయసులో ఉండగా ఆమెతో పాటు ఆయన దగ్గర పనిచేసే పిఏ, పర్సనల్ అసిస్టెంట్, ఆమెకు 28 సంవత్సరాలు, చాలా అందగత్తె యవనస్తురాలు. ఆయన లిఫ్ట్లో ఆఫీస్కి వెళ్తూ ఉండగా గబగబా, సార్ 1 మినిట్ నేను కూడా వస్తున్నాను అని పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే ఎస్ కమిన్ అని ఆయన బయటకు వచ్చాడు. వచ్చి లిఫ్ట్ తలుపు మూసాడు. ఆవిడ పైకి వెళ్ళిపోయింది. ఏంటిది, నేను ఆయన ఉన్నాడని, ఇద్దరం ఒక ఆఫీసుకి కదా వెళ్తున్నాను, ఇంతలోకి ఈయన బయటికి వెళ్ళిపోయాడు నన్ను లోపల వదిలేసి అని అనుకుంది. మొత్తానికి ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఒక 2-3 నిమిషాల తర్వాత ఆయన వచ్చాడు, ఆఫీసులో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆవిడ లోపలికి వస్తుంటే, ప్లీజ్ ఓపెన్ ద డోర్ కంప్లీట్లీ అండ్ కమ్ అన్నాడు. తలుపు పూర్తిగా తీసి లోపలికి రా అన్నాడు. ఏంటిది, ఈయనకి పిచ్చా చేదస్తమా, ఆయనకి 80 ఏళ్ళు, నాకు 28 ఏళ్ళు అని అంటే అనుకొని వచ్చి, సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. లిఫ్ట్లో మనం ఇంత పైకి రావాలి కదా, మన ఇద్దరం కలిసి వచ్చేసేవాళ్ళం కదా, ఎందుకని నేను ఎక్కగానే మీరు బయటకు వచ్చారంటే ఆయన ఇలాగన్నాడు, నా పెళ్లి రోజు నా భార్యకి నేను ఒక మాట ఇచ్చాను. అదేంటంటే, నీకు తెలియకుండా, నీవు లేకుండా మరొక స్త్రీతో నేను కలిసి ప్రయాణం చేయటం కానీ మాట్లాడటం కానీ చెయ్యను. నీవు లేకుండా, నీకు తెలియకుండా మరొక స్త్రీతో కలిసి మాట్లాడటం కానీ ప్రయాణం చేయటం కానీ చేయను. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. అందుకనే సార్ దానిదే ఉంది సార్, నాకు 28 ఏళ్ళు, మీకు 80 ఏళ్ళు, అసలు ఎక్కడ పోలిక సార్ అని అంటే అన్నాడు, ఇక్కడ వయసు కాదు ముఖ్యం, ప్రమాణం ముఖ్యం. ఫెయిత్ఫుల్ కపుల్, నమ్మకమైన దంపతులు. అందుకే ఆ బిల్లీ గ్రాహం గారి కంటే ముందు ఆవిడ చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు ఆయన ఎంత దుఃఖించాడో ఆ వీడియో దొరికితే చూడండి మీరు. ఆ భార్య యొక్క డెడ్ బాడీకి ఎలాగా గుడ్ బై చెప్పాడో తప్పకుండా చూడొచ్చు మీరు వీడియోలో. ఫెయిత్ఫుల్ కపుల్, నమ్మకమైన దంపతులు వాళ్ళు. ఎన్ని చెప్పాను? 6. నేను ముందే చెప్పాను కదా, మాటలు అయితే జ్ఞాపకం ఉండాలని. చెప్పండి. మొదటి మాట అబైడింగ్ కపుల్, కొద్దిగా పెద్దగా చెప్పండి. అబైడింగ్ కపుల్. 2 బేరింగ్ కపుల్, కేరింగ్ కపుల్, డేరింగ్ కపుల్, ఎడిఫైయింగ్ కపుల్, ఫెయిత్ఫుల్ కపుల్.
7వ మాట చెప్తాను. దేవర్ గ్లోరిఫైడ్ కపుల్. రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. తర్వాత మాట నాతో కలిపి చదవండి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి. ఎవరెవరు? అన్యజనులలోని సంఘముల వారందరూ. యూదుల మధ్యలో సంఘాలు కాదు. నిజానికి వాళ్ళు యూదులు, కానీ అన్యజనుల సంఘాల మధ్య విరివిగా సేవ చేశారు. అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. పౌలు ఎంత మెచ్చుకుంటున్నాడండి వారిని. దేవర్ గ్లోరిఫైడ్ కపుల్. వారు గణపరచబడిన, పొగడబడిన భార్యాభర్తలండి వాళ్ళు. గ్లోరిఫైడ్. పౌలు వారిని ఎంత బాగా మెచ్చుకుంటున్నాడండి, గణపరుస్తున్నాడు. అన్యజనుల్లోని సంఘముల వారందరూ అంటే ఇప్పుడు మనం ఎవరు? యూదుల్లో నుంచి మారిన వాళ్ళవా, అన్యుల్లో నుంచి మారిన వాళ్ళవా చెప్పండి? అంటే ఈవెన్ మనం కూడా వారి కృతజ్ఞులం. ఈరోజు ఇక్కడ కాకినాడలో ఉండి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు కూడా, వారు కూడా వారికి కృతజ్ఞులై ఉన్నారు. గ్లోరిఫైడ్ కపుల్ అంటే గణపరచబడిన వారు, పొగడబడిన వారు, మెచ్చుకొనబడిన వారు. వాళ్ళ పరిచర్య అంత విస్తరించిందండి, అంత బాగా మిగిలిపోయింది. మళ్ళీ ఎక్కడ వాళ్ళు చేసిన ప్రసంగం కానీ, బోధ కానీ మనకెక్కడా కనపడదు. వాళ్ళు పలికిన మాటలు కానీ బైబిల్లో మనం ఎక్కడా కనుక్కోలేం. ఒకవేళ చరిత్రలో ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రసంగాలు మనకు తెలియదు, కానీ వాళ్ళ ఫలం మిగిలిపోయింది. గ్లోరిఫైడ్ కపుల్, పొగడతగిన వారు. ఇప్పటి వరకు 7 చెప్పాను. మరొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. చివరి మాట ఏంటంటే అది దేవర్ హెవెన్లీ కపుల్. ఎవరండి వాళ్ళు? హెవెన్లీ కపుల్ అంటే అర్థం తెలుసా? చరిత్రలో ఇలా రాయబడింది. వారిద్దరిని సంఘ పరిచర్యలో ఉండగా రోమా ప్రభుత్వం పట్టుకుందంట. అన్యుల్లో వాళ్ళు చాలామంది కన్వర్ట్ అవుతున్నారని, చాలామంది మార్పు చెందుతున్నారని వీరిని అరెస్ట్ చేసి పట్టుకుంది, జైల్లో వేసింది. భార్యాభర్తల్ని వేసిన తర్వాత మీరు ఈ పని మానుకుంటారా, చంపేసేయమంటారా అని అంటే, ముందు ఆమె కనుక ఆమెను వదిలేద్దాం అనుకున్నారు, ఈయన చంపేద్దాం అనుకున్నారు. కానీ ప్రిస్కిల్లా అందంట, ఏమండి మేము వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు వేరుగా లేవండి, వదిలేస్తే మమ్మల్ని ఇద్దరినీ వదిలేయండి, ఆయన పరిచర్య చేసుకుంటాం, ఒకవేళ చంపాలనుకుంటే మమ్మల్ని ఇద్దరినీ చంపేసేయండి. అయిష్టంగానే రోమా ప్రభుత్వం వారికి మరణశిక్ష విధిస్తే ఇద్దరు ఒకే దినాన హతసాక్షులయ్యారు. పరలోకములో ప్రవేశించటం కూడా ఒకే రోజు జరిగింది. హెవెన్లీ కపుల్ జీవితాన్ని సార్థకం చేసుకున్నవారు. సహోదరులారా, సహోదరీలారా, కుటుంబంగా ఈ లోకములో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, కానీ జీవించినంతకాలం నమ్మకంగా ఆయన సంఘములో నమ్మకస్తులుగా, ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా, శ్రమించేవారిగా, భరించేవారిగా, నిలిచి ఉండేవారిగా, శ్రద్ధ కలిగిన వారిగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వారిగా,
అటువంటి కుటుంబాలుగా ఉంటే అలాంటి వారు చరిత్రలో మిగిలిపోతారు. అలా లేని వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు. ఈరోజు మనం ఆలోచిద్దాం, చరిత్రలో మిగిలిపోయే కుటుంబంగా మన కుటుంబం ఉంటుందా, లేకపోతే చరిత్రలో కలిసిపోయేలాగుంటుందా? బోల్డ్ మంది పుడతారు, చచ్చిపోతుంటారు. కానీ అకులా ప్రిస్కిల్లా ఇంకా వారి గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే వారు చేసిన త్యాగం, వారు చేసిన పరిచర్య, వారు చేసిన భక్తి జీవితం, వారు సంఘం పట్ల కలిగి ఉన్న శ్రద్ధ, దేవుని సేవకుల పట్ల వారు కలిగి ఉన్న తెగింపు, దేవుని పని పట్ల వారు కలిగి ఉన్న తృష్ణ, మరణం కొరకు కూడా వెనుక తీయక దేవుని కొరకు తెగించిన వారి యొక్క ధైర్యం, ఇవన్నీ విలక్షణంగా ప్రత్యేకంగా వారిని సంఘ చరిత్రలో నిలబెట్టాయి. మరి మన జీవితం సంగతి ఏంటి? మన యొక్క కుటుంబాల సంగతి ఏంటి? ఒకవేళ దేవుడు మన కుటుంబాలను పరిశీలన చేస్తే, మన కుటుంబాలను ఒకవేళ త్రాసులో వేసి ఒక పక్క అకులా ప్రిస్కిల్లా అని మరొక ప్రక్క కూర్చోబెడితే మనం ఆ లెక్కలోనికి తూగుతామా, వీగిపోతామా? ఆలోచిద్దాం ప్రియులారా. మరలా నేను దీని గురించి కొన్ని మాటలు యాడ్ చేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. అబైడింగ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ గాడ్. బేరింగ్ కపుల్గా ఎందుకున్నారు అంటే దేవర్ ఫర్ ద సేక్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్. సంఘ క్షేమం కొరకు భారాలు భరించారు. కేరింగ్ అంటే కరెక్టింగ్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్. దేవుని సేవలో ఉన్న ఒక సేవకుని సరిచేయడం ద్వారా కేరింగ్ కపుల్గా ఉన్నారు. 4వది రిస్క్డ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక దేవుని సేవకుని కొరకు తెగించడం ద్వారా డేరింగ్ కపుల్గా ఉన్నారు. 5వది హోస్టెడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘానికి ఆశ్రయము, ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఎడిఫైయింగ్ కపుల్గా ఉన్నారు. 6వది దేవర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో వారు యథార్థవంతులుగా ఉన్నారు. అలా ఉండడం ద్వారా దేవర్ ఫెయిత్ఫుల్ కపుల్. తర్వాత 7వది దేవర్ గ్లోరిఫైడ్. వారు గణపరచబడ్డారు. ఎందుకో తెలుసా? అమాంగ్ ద అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, అమాంగ్ ద చర్చెస్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాల మధ్య, దేవుని సమాజాల మధ్య గణపరచబడ్డారు వాళ్ళు. అంతేకాదు హెవెన్లీ కపుల్ అని మనం ఎలా చెప్పవచ్చు అంటే టుగెదర్ దే ఎంటర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇద్దరు కలిసి దేవుని రాజ్యములోనికి ప్రవేశించారు. అకులా ప్రిస్కిల్లా. అకులా అనగా పక్షిరాజు అని అర్థమని, ప్రిస్కిల్లా అంటే పురాతనమైన, ప్రాచీనమైన అని అర్థమని బైబిల్ పండితులు చెబుతుంటారు. అంటే వారిద్దరి జీవితాలు వేరువేరు నేపథ్యాల నుండి వచ్చినప్పటికీ వారు కలిగిన సమర్పణ, వారి బ్యాక్గ్రౌండ్స్ వేరైనా దేవుని సేవలో వాళ్ళకుండే కామన్ గ్రౌండ్ ఒకటే. వాళ్ళ నేపథ్యాలు వేరు, వాళ్ళ అంతరాలు వేరు, వారి యొక్క స్థితిగతులు వేరు. కానీ దేవుని పనిలో, కుటుంబ జీవితంలో, సంఘం కొరకు వారు చూపిన భక్తిలో, ఆసక్తిలో, ప్రేమలో ఒకే రకమైన జీవితాన్ని వారు జీవించారు. చివరిగా ఒక తలంపు నేను చెప్పి ముగిస్తాను. ఒక మనిషి చక్కగా నడవాలి అని అంటే ఎడంకాలు బాగుండాలా, కుడికాలు బాగుండాలండి? సరిగా ఆలోచించి జవాబు చెప్పాలి. ఒక మనిషి నడక బాగుండాలంటే ఎడంకాలు బాగుండాలా, కుడికాలు బాగుండాలా? రెండు కాళ్ళు. సరే, ఏ కాలు పొడుగ్గా ఉంటే బాగా నడవగలరు? ఒక కుటుంబం సవ్యంగా సాగాలంటే
ఎవరు బాగుండాలి? భర్త, భార్య? ఏంటో మరి మీ కుటుంబం సంగతి ఏంటి? ఇద్దరు కలిసి సాగుతున్నారా? కలిసి పని చేస్తున్నారా? కలిసి దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారా? అకుల, ప్రిస్కిల్లా అలాంటి వాళ్ళు. ఈ మధ్యాహ్నం మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకొని, ప్రశ్నించుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. అయితే ముగించుకోబోయే ముందు ఒక తీర్మానంతో మనం ఇక్కడి నుంచి లేద్దాం. ఎవరి మట్టుకు వాళ్ళు. వేరే శబ్దాలు మనసులో రానివ్వకండి, చెవుల్లో పడనివ్వకండి, వేరే ఆలోచనలు రానివ్వకండి. కేవలం వినిన దేవుని వాక్యం ద్వారా హృదయాన్ని త్రవ్వుకుందాం, సరిచేసుకుందాం, ప్రభు కొరకు సమర్పించుకుందాం. ఇదేదో కాలక్షేపం కొరకైనదిగా మాత్రమే మనం తీసుకుంటే మనం ఏమేలు పొందలేం సోదరులారా. మన జీవిత కాలంలో, మన తరములో ప్రభు కొరకు ఏదైనా ఒక సేవ చేద్దాం, ఒక జ్ఞాపకార్థమైన పని చేద్దాం. తర్వాత తరాల వరకు మాదిరిగా ఉండే, నిలిచిపోయే ఏదైనా ఒక పనికి మనం ఈరోజు పునాది వేద్దాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకవేళ అకుల, ప్రిస్కిల్లాలను ఆయన బహుమానమిచ్చేటప్పుడు కుటుంబంగా మన పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆలోచించుకుందాం. వారి శరీర పోషణ కొరకు డేరాలు కుట్టుకున్నారు, కానీ దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని సేవకుని కొరకు వారు సమర్పించుకున్న విధానం అద్భుతమైనది. మరి ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని విన్న మన తీర్మానం ఏంటి? ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు వింటూ వచ్చాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కుటుంబాల వారిగా మనము సమయంలో పరీక్షించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి నా కుటుంబాలు, మన కుటుంబాలు ఏ విధంగా దేవునిలో ఉండాలో ఒక చక్కటి ఆలోచనలో దేవుని వాక్యం ద్వారా దైవజనులు మనతో నడిపిస్తూ వచ్చారు. కుటుంబాలుగా ఈ స్థలంలో మనం ఉన్నాం. స్వపరీక్ష చేసుకుందాం. మన కుటుంబాలు ఏ విధంగా ఉంటే ఘనత, దేవునికి మహిమ, సంఘానికి క్షేమం, మన కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదము. కుటుంబాల వారుగా ఉన్న ఈ స్థలంలో ఎవరికి వారుగానే, భర్తకు భర్త, భార్యకు భార్య, భార్యాభర్తలు కలిసి ఈ స్థలంలో ఉన్న మనము ఈ విధంగా విన్న వాక్యాన్ని బట్టి నా కుటుంబం ఉండాలి అని ఒక మంచి తీర్మానంలోకి వద్దామా? ఇంతవరకు దేవుడు కుటుంబాలను ప్రేమించి తన వాక్కు చేత మనల్ని బలపరచి ఎన్నో కుటుంబాలు మన ముందు దేవుని దాసులు ఉంచుతూ వచ్చారు. కనుక ఈ సమయంలో మనం పరీక్షించుకుందామండి. ఎవరికి వారముగానే కుటుంబాలుగా నా కుటుంబం ఇలా ఉండాలి, నా కుటుంబం ఈ విధంగా ఉండాలి. వినవాక్యాన్ని బట్టి
ఫలానా కుటుంబం వల్లే నా కుటుంబం ఉండాలని ఒక చక్కటి తీర్మానంలోకి వద్దాం. ఇంతవరకు దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలను ప్రేమించి ఆయన మాట్లాడుతూ దర్శిస్తూ వచ్చారు. ఒకసారి ఆలోచన చేద్దామా? అకుల ప్రిస్కిల్ల కుటుంబం ఎంత మంచి కుటుంబమో, దేవుని దృష్టిలో సేవకుల దృష్టిలో ఎంత ఉన్నతమైనగా ఒక మంచి కుటుంబం మనం చూస్తూ వచ్చాం. అలాంటి కుటుంబంలా నా కుటుంబం ఉండాలి అని ఒక చక్కటి తీర్మానంలోకి మీరు నేను కలిగి ఉండడం దేవుడు ఎంతో సంతోషింపదగినది. ఇంతవరకు చక్కటి మాటలు వింటూ వచ్చాం. విన వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. విన వాక్యాన్ని బట్టి ప్రార్థనలో నడిపించుటకు ప్రియులు ఆకునూరులో సేవ చేస్తున్న సేవకులు దానియేలు గారు ముందుకు రావాలని ప్రేమతో కోరుతున్నాం. మౌనంగా ఉండవద్దు. ఎవరికి వారంగానే పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి మమ్మలను మీ రక్తములో కడిగి మీ బిడ్డలుగా ఏర్పరచుకున్నారు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు మీ దాసులను నిలువబెట్టి దేవా మా కుటుంబాలు ఏ విధముగా ఉండాలో నాయన మీరు మాతో బహు స్పష్టంగా తెలియపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, మరి మా మట్టుకు మేము దేవా నీవు ఆశించిన రీతిగా నాయన నా ప్రభా మా కుటుంబ జీవితములు నాయన నా ప్రభా మేము జీవిస్తూ నీ పరిచర్యలో ముందుకు కొనసాగుటకు తగినటువంటి కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు దేవా. భారం కలిగిన వారముగా దేవానికి స్తోత్రములు తండ్రి. దేవా, నీవు నాయన నా ప్రభా మరి ఆశించిన రీతిగా నాయన నా ప్రభా నీ పరిచర్యలో నాయన మేము కొనసాగుచు మా బ్రతుకు దినములన్నీ కూడా తండ్రి నా ప్రభా నీ కొరకు నాయన నమ్మకమైనటువంటి వారముగా ఉండుటకు తగిన సహాయం దయచేయండి దేవా. మేము మా తర్వాత తరము వారికి ఆశీర్వాదకరంగా ఉండే కృపను మీరు దయచేయండి తండ్రి. దేవా, నాయన ఈ మాటలు మా అందరి హృదయాల్లోనూ ఫలింపచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన సేవకులు ప్రభువుకి వందనాలు. సాయంకాలం యొక్క కూడిక 6 గంటలకు ప్రారంభమవుతూ ఉంది కాబట్టి అందరూ గమనించండి. పిల్లలు గల తల్లిదండ్రులు ఇక్కడ సండే స్కూల్ జరుగుతున్న పిల్లల దగ్గరకు మీరు వెళ్ళి మీ పిల్లలు మీతో పాటు తీసుకొని మరలా రాత్రికాల సమయంలో జరుగు కూడికకు 6 గంటలకు ప్రారంభమవుతూ ఉంది కాబట్టి ప్రతి వారు కూడా ఈ స్థలంలో హాజరు కావాలి. గమనించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. రాత్రికాల సమయంలో జరుగు కూడిక జ్ఞాపకం చేసుకుందాం. 6 గంటలకే పాటలతో ప్రారంభమవుతూ ఉంది కాబట్టి అందరు సిద్ధపడి ఈ స్థలం నాకు రావాలని ప్రేమతో మరొకసారి కోరుతూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మహిమ కలిగిన మీ నామమును బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో జరుగు కూడికలో మీ దాసులను మీరు మరుగుపరిచి కుటుంబాలు ఏ విధంగా ఉండాలో దేవా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసులను ఇంకా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. సేవలో వాడుకునండి. సహవాసం తరపున జరుగుతున్న ఈ మహాసభలను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో విన్న వాక్యాన్ని కుటుంబాలుగా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా మా కుటుంబాలు
దేవునిలో కట్టుకోవాలో, దేవుని కొరకు నమ్మకముగా ఉండాలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఈ వాక్యాన్ని వృధాగా విడిచిపెట్టగా వారి హృదయాల్లో భద్రపరచుకొని కుటుంబాల వారుగా మేము ఫలించుటకు, కుటుంబాలుగా మీలో నిలిచి ఉండుటకు, మీకు మహిమకరముగా మేము జీవించడానికి సహాయం చేసి దేవ గొప్ప కృపను మాకు అనుగ్రహించమని మీ వాక్యం చేత మరొకసారి మమ్మల్ని దర్శించి మాట్లాడి బలపరిచేందుకు మీకు వందనాలు. ఇంతవరకు మా మధ్యన మీరు ఉండి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించండి. వాక్యం అందించిన సేవకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరలా సాయంకాల సమయంలో 6 గంటల సమయంకి మేమంతా కూడుకొని రాత్రికాల కూడికకు సిద్ధపడడానికి సహాయం చేయండి. ఇంతవరకు నాతో మాతో మీరుండి నడిపించేందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా సాయంకాల సమయంలో 6 గంటలకే ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి కుటుంబాల వారిగా ఈ స్థలమునకు సిద్ధపడి రావాలనే ప్రేమతో మరొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నాం.